నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నీట్గా గోల్మాల్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా 10 చోట్ల కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు. హర్యానాలోని ఓ సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు. 5 చొప్పున నెగిటివ్ మార్కులున్న కొందరికి 717, 718, 719 మార్కులు వచ్చినట్లు పత్రికల్లో ప్రచార ప్రకటనలు. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తున్న కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు, కోర్టుకు వెళ్లాలని భావిస్తున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి ఏమైంది? చిత్రం అయిపోతుంది. నిన్న కూడా ఇచ్చారు పేపర్కి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ తదితర మెడికల్ కోర్సులో చేరేందుకు దేశవ్యాప్తంగా గత నెల 5న జరిగిన నీట్ ఎంట్రన్స్లో పలు చోట్ల గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా జరిగింది? 720కి 720 ఎట్లా వస్తాయి? నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా అనేది కూడా క్వశ్చన్ మార్కే అన్నమాట. పోటీ తీవ్రత వల్లే కట్ ఆఫ్ మార్కుల పెంపు. నీట్లో టాపర్ల సంఖ్య పెరిగింది. విమర్శకులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ. అభ్యర్థుల పోటీతత్వంతో పాటు పరీక్ష రాసిన వారి సంఖ్య అధికం కావడం వల్ల దీనికి కారణమని కూడా వాళ్ళు సమర్థించుకున్నారు. పరీక్ష నిర్వహణలో సంస్థ నైతిక నిష్ఠ విషయంలో ఎక్కడ రాజీ పడలేదని స్పష్టం చేసింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహణలో జాప్యంపై 1563 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలా గ్రేస్ మార్కులు పొందిన వారిలో -20 నుంచి 720 వరకు మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారని వివరించారు. ఒకే విధమైన టాప్ ర్యాంకును అత్యధిక స్థాయిలో అంటే 67 మంది సాధించడం, వీరిలో 6 హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారు కావడంపై ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే వీటిని ఎన్టీఏ తోసిపుచ్చింది. ఎన్సీఆర్టీ నూతన టెక్స్ట్ బుక్స్ ప్రకారం నీట్ ప్రశ్నపత్రం రూపొందిందని, కొందరు విద్యార్థులు ఎన్సిటీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో వాటి పరీక్షలతోటి ప్రిపేర్ అయ్యారని, వారి నుంచి అభ్యర్థనలు రావడంతో కమిటీ పరిశీలించి వారికి 5 మార్క్స్ గ్రేస్ మార్కులు కలిపినట. దీనివల్ల 44 మార్కులు 715 నుంచి 744 మందికి మార్కులు 715 నుంచి 720కి పెరిగాయి. విమర్శలు ఇట్లా చెప్పారు. జోసా కౌన్సిలింగ్కు సర్వం సిద్ధం. 9న జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఫలితాలు. 10 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. 17 వరకు మాక్ కౌన్సిలింగ్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ల ఎంపిక. 5 రౌండ్లలో కౌన్సిలింగ్. జూలై 23 నాటికి ప్రక్రియ పూర్తి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ జీఎఫ్టీఐలో 57,117 సీట్లున్నాయి. ఈ విధంగా సీట్లున్నాయి. మొత్తానికి గణనీయంగా పెరిగిన సీట్లు. 5 ఏళ్లలో 18,000కు పైగా సీట్ల పెంపు అన్నమాట. కౌన్సిలింగ్ తేదీలు ఇట్లున్నాయి. జూన్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 17 వరకు ఫైనల్ ఫేజ్ ఉంటుంది. మరి 2023లో జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్న సంస్థల్లో సీట్లు ఈ విధంగా వచ్చినాయి. ఐఐటీలు ఓపెన్ కేటగిరీ కింద 3,082, ఎన్ఐటీలు 6,689, ట్రిపుల్ ఐటీలు 9,169, జీఎఫ్టీఐలో 3,409 ఇట్లా వచ్చినాయి. ఒకవేళ ఓపెన్ అయితే అది ఎస్సీ అయితే 1,096, 2,472 ఈ విధంగా వచ్చినాయి. ఎస్టీలు అయితే ఈ విధంగా 556 ఈ విధంగా వచ్చినాయి. ఇంకా కౌన్సిలింగ్కు మొత్తం 121 విద్యా సంస్థలు ఈ సంవత్సరం ఉన్నాయి. మొత్తం ఎంతమంది అంటే 2.50 lakhs మంది జేఈ అడ్వాన్స్డ్కి ఎంపిక చేసింది. ఈ నెల 9న అడ్వాన్స్ తుది ఫలితాలు విడుదల చేయనుంది. అనంతరం 10 నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. ఇకపోతే గ్రూప్ 1 రిజర్వేషన్ వివరాలు తెలుసుకొని చెప్పండి అని చెప్తున్నారు. వికలాంగులకు సంబంధించింది ప్రభుత్వానికి టీజీపీఎస్కి హైకోర్టు ఆదేశం. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసి, ట్రిబ్ దూకుడు మైనార్టీ సొసైటీలో పీడీ లైబ్రరీయన్ అభ్యర్థులకు పోస్టింగ్లు, 11 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్ణయం, అనేక అంశాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటికీ ఎటు తేలని రిలిక్విష్మెంట్ విధానం, ట్రిబ్ వ్యవహారంపై గురుకుల అభ్యర్థుల ఆగ్రహం. హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరించకపోయినా ట్రిబ్ నియామక ప్రక్రియను ప్రారంభించిందని మండిపడుతున్నారు అభ్యర్థులు.
మైనార్టీ గురుకుల సొసైటీలో పీడీ లైబ్రేరియన్ పోస్టుల భర్తీని చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. గురుకుల అభ్యర్థుల ఆగ్రహం మన ఎందుకు ఎట్లా చేస్తుంది, ఇప్పటికన్నా అందరికి అర్థం కావాలి. నియమావళి ముగిసింది, నియామకాలే తరువాయి. వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. సమీక్షించిన మంత్రి, ఉన్నతాధికారులు. అత్యధికంగా వైద్యులు, స్టాఫ్ నర్సుల పోస్టులు. భారీగా వైద్యుల పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే బోధన ఆసుపత్రుల్లో. కాకపోతే కొన్ని నెలల క్రితమే సుమారు 7,000 మందికి పైగా స్టాఫ్ నర్సుల నియామకం ప్రక్రియ పూర్తి కాగా తాజాగా మరో 1988 మెంబర్స్ స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ జరగనుంది. అనుమతించిన పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 744 దాకా భర్తీ కానున్నాయి. ఫార్మసిస్టులు 191, ఏఎన్ఎంలు 81 మంది నియమితులు కానున్నారు. 19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దస్తం. నేడు రేపు షెడ్యూల్ వెలువడే అవకాశం. మరి పదోన్నతులు ఇట్లుంటాయి. భాషా పండితుల పోస్టులు అప్గ్రేడేషన్. హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో తీర్పు వెలువరించింది. మల్టీ జోన్ 2లో 778 మంది గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇకపోతే కామర్స్తోనే దోస్త్ 37.56% మంది బీకామ్ కోర్సులో ప్రవేశం. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వైపు మొగ్గు. తొలి విడతలో 76,290 మంది స్టూడెంట్స్కి సీట్లు కేటాయించారు దోస్త్. ఈ విధంగా సబ్జెక్టుల వారిగా చేరిన వారు మొత్తం సీట్లు ఉన్నాయి. 12లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అని చెప్పారు. డిగ్రీలో కామర్స్ ఏకింగ్ అని చెప్పారు. దోస్త్ తొలి విడతలో ఈజీ. ఇంగ్లీష్ మీడియంలో 72,431 మందికి ప్రవేశం. కామర్స్లో 28,000, 12 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ విధంగా ఉన్నాయన్నమాట. యాజమాన్యాల వారిగా దోస్తు సీట్ల కేటాయింపు ఈ విధంగా ఉంది. బిఎఫ్ఎస్ఐ కోర్సులతో కొలువు గ్యారంటీ. హెచ్ఎస్బిసి, జేపీ మోర్గాన్లో జాబ్స్. డిగ్రీలో కొత్తగా బిఎఫ్ఎస్ఐ కోర్సు ఏటా 10,000 మందికి అవకాశం. కోర్సు పూర్తి కాగానే జాబ్ గ్యారంటీ కోర్సును ఇప్పుడు డిగ్రీలో ప్రవేశపెడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ సహా ఎవరైనా ఈ కోర్సును తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇంజనీరింగ్లో ఈ ఏడాది 5,000 మంది, ఇంజనీరింగేతర కోర్సులో 5,000 మందికి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి జేపీ మోర్గాన్, లండన్ స్టాక్ ఎక్స్చేంజెస్, స్టేట్ స్ట్రీట్, హెచ్ఎస్బిసి వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలు లభిస్తాయని కూడా చెప్పారు. మరి కోర్సు ప్రత్యేకతలు ఈ విధంగా ఉంటాయి. ఈ కోర్సు కరిక్యులం సిలబస్లు బిఎఫ్ఎస్ఐ కన్సార్టియం వారి రూపొందించి విద్యాశాఖ అధికారులకు అందించారు. నైపుణ్యాభివృద్ధి కోర్సులో భాగంగా ఈ కోర్సును తీసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీకి ఇది అదనం. ప్రతి సెమిస్టర్లో విద్యార్థి 16 క్రెడిట్లను సంపాదించాలి. కోర్సులో చేరిన వారు బిఎఫ్ఎస్ఐ కన్సార్టియంలోని కంపెనీలో ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు చదివిన వారికి ఆయా కంపెనీలు నేరుగా రిక్రూట్ చేసుకుంటాయి. కోర్సు సమయంలోనే కావాల్సిన శిక్షణను ఇస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ అవసరం ఉండదు. ఈ సంవత్సరం ప్రైవేటు తర్వాత డిగ్రీ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఇది పెడతామని చెప్తున్నారు. ఇవి ఈ రోజుకు వచ్చిన జనరల్ పేపర్ ఆర్టికల్స్. అడ్మిషన్లు తర్వాత నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకో వీడియోలు ఉంటాయి, చూద్దాం. ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.